నేను నీకోసమే పూరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానమ్మా. నీ పర్మిషన్ లేనిదే నేను పూరి మెడలో తాళి కూడా కట్టను. నువ్వు చెప్పిన విధంగానే నీ మెడలో గగన్ తాళి కట్టిన తర్వాతే నేను పూరిని పెళ్లి చేసుకుంటాను. నీకంటే ఏది నాకు ఎక్కువ కాదు తారా, ఎక్కువ కాదు అని ధృవ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇప్పుడు గగన్‌తో నా పెళ్లి పూర్తయిపోతుంది అని తార చాలా సంతోషపడుతూ ఉంటుంది. అరే! అత్తయ్య దగ్గర నుండి నాకు ఫోనొస్తుందే అంటే అత్తయ్యకి నా మీద కోపం తగ్గిపోయినట్లు ఉంది అని భూమి చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి, "అత్తయ్య నాపై కోపం తగ్గిపోయిందా?" అని అడుగుతూ ఉంటే, "ఏంటమ్మా భూమి ఇలా చేసావు? విడాకుల పేపర్స్‌పై సంతకాలు చేశావు. అలా సంతకాలు చేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు గగన్ వెళ్ళిపోతారు. తారాతో గగన్‌కి పెళ్లవుతుంది. అసలు ఆ పెళ్లి జరగకూడదని నేను కోరుకుంటుంటే, ఇప్పుడు నువ్వు విడాకుల పేపర్స్ మీద ఎలా సంతకం చేశావు?" అని శారద ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. "అయ్యో! అత్తయ్య నాకు సంతకాలు చేయడం ఏమాత్రం ఇష్టం లేదు అత్తయ్య. పరిస్థితులు అలా నా చేత సంతకం పెట్టించాయి. ఇప్పుడు సంతకం పెట్టినంత మాత్రాన మేము విడిపోమత్తయ్య. ఎంతమంది మా ఇద్దరి మధ్యకు వచ్చినా కూడా మేము విడిపోమత్తయ్య. ఎప్పటికీ నేను బావ కలిసే ఉంటాము అని భూమి చెప్తుంది. ఏంటమ్మా భూమి, రేపే తారాతో గగన్‌కి పెళ్లి జరగబోతోంది. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. నాకేమో చాలా టెన్షన్‌గా ఉంది అని శారద భయపడుతూ ఉంటే, అత్తయ్య చివరి నిమిషంలో కూడా ఆగిపోయిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదా! నాకు పూర్తి నమ్మకం ఉంది. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. బావ నాకు మాత్రమే దక్కుతాడత్తయ్య. నేను బావ ఎప్పటికీ కలిసే ఉంటాము. మమ్మల్ని ఎవరు విడదీయలేరు. నేను ఇదైతే చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలనత్తయ్య, చెప్పగలను. నా మాట నమ్మండి అని భూమి చెప్తుంది. ఏమోనమ్మా నువ్వైతే ధైర్యంగా ఉన్నాము. నేనైతే అంత ధైర్యం చేయలేకపోతున్నాను అని శారద అంటుంది. సరే అత్తయ్య, సిఐ విక్రమ్ గారి దగ్గర నుండి నాకు ఫోనొస్తుంది. తర్వాత కాల్ చేస్తాను అని భూమి ఫోన్ పెట్టేసి చెప్పండి విక్రమ్ గారు అని మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, నేను మీతో అర్జెంట్‌గా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను. అక్కడికి వచ్చేయండి అని చెప్పడంతో, అలాగే అని భూమి ఆ లొకేషన్ దగ్గరికి వస్తుంది. సార్ చెప్పండి, అపూర్వనే హంతకురాలు కదా! డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేసాయా? చెప్పండి సార్ చెప్పండి. అపూర్వని అరెస్ట్ చేస్తున్నారా? అని భూమి అడుగుతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి అంటూ కారులో ఉన్న డీఎన్ఏ రిపోర్ట్స్‌ని ఆ ఫైల్‌ని తీసుకొని వచ్చి భూమి చేతిలో పెడతారు. మీరు గెస్ చేసింది కరెక్టే మేడం. ఆ అపూర్వనే ఇదంతా చేసింది. అపూర్వ డీఎన్ఏ మ్యాచ్ అయిపోయింది అని సీఐ విక్రమ్ చెప్పడంతో, భూమి కూడా ఆ రిపోర్ట్స్‌ని చెక్ చేసి, అవును సార్ ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా! మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఇక లేట్ చేయకూడదు. వెంటనే అపూర్వని అరెస్ట్ చేయండి. శిక్ష పడేలా చేయండి అని భూమి అంటుంది. ఇప్పటికిప్పుడు అపూర్వని అరెస్ట్ చేయలేం మేడం. ఎందుకంటే ది గ్రేట్ శరత్ చంద్ర గారి వైఫ్ కదా! అంతేకాకుండా అన్ని ఫార్మాలిటీస్ ప్రకారం చేయాలి. కాబట్టి మేము అన్నీ రెడీ చేసుకొని రేపొచ్చి అరెస్ట్ చేస్తాము అని సీఐ విక్రమ్ చెప్తాడు. రేపటి వరకు అంటే చాలా లేట్ అయిపోతుంది సార్. అపూర్వకి సమయం ఇచ్చామంటే ఏదో ఒకటి చేస్తుంది. అలా చేయకూడదు అని భూమి అంటుంది. లేదు మేడం, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరికీ కూడా ఈ విషయం చెప్పను. మీరు కూడా ఎవరికీ చెప్పకండి. నేను సరిగ్గా రేపు అపూర్వని అరెస్ట్ చేస్తాను అని సీఐ విక్రమ్ చెప్పడంతో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అని భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి గారు, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. నేను వెళ్తున్నాను అని చెప్పడంతో, అలాగే అని భూమి అంటూ ఉంటుంది. భూమి అక్కడే నిలబడి అపూర్వ రేపటితో నీ అరెస్ట్. మా అమ్మని చంపిన నీకు శిక్ష పడుతుంది అని చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటే, సీఐ విక్రమ్ కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఒక వెహికల్ వచ్చి సీఐ కార్‌ని గుద్దేయడంతో సీఐ రక్తపు మడుగులో పడిపోతాడు. ఇక భూమి పరుగులు పెడుతూ సీఐ దగ్గరికొస్తుంది. జనాలు కూడా అక్కడ గుమికూడతారు. భూమి గారు మీరు చెప్పింది కరెక్టే. పెద్దవాళ్ళ చేతుల్లోనే న్యాయం మనకు దొరకదండి. ఇదిగో ఇలా అన్యాయంగా నేను ప్రాణాలు వదిలేస్తున్నాను అని సీఐ చెప్తూ ఉంటే, లేదు సార్ మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తాను. మిమ్మల్ని బ్రతికిస్తాను అని భూమి అంటూ ఉంటుంది. లేదు నేను బ్రతకనని నాకు అర్థమవుతుంది. కానీ అపూర్వకి ఎలాగైనా సరే శిక్ష పడాలి. అస్సలు వదలకండి అని చెప్తూ సీఐ ప్రాణాలు వదిలేస్తాడు. అమ్మా ఇయన్నీ మేము చూసుకుంటాము. నువ్వు ఆ రౌడీ వెధవని పట్టుకో అమ్మా అని అక్కడ ఉన్న జనాలు చెప్తారు. అప్పుడే లారీ దిగేసి ఆ రౌడీ పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటే భూమి రేయ్ ఆగరా అంటూ వెంటపడుతూ ఉంటుంది. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత అతను ఒక ఇంట్లోకి వెళ్తాడు. రేయ్ ఎవర్రా నీతో ఇదంతా చేయించింది? ఆ అపూర్వనే కదా! నిజం చెప్పరా? నిజం చెప్పు అని భూమి నిలదీస్తూ ఉంటే, ఇంతవరకు నువ్వు నా వెనక పడ్డావు. ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు. ఇప్పుడు నేను నిన్ను పట్టుకుంటాను. బలాత్కారం చేస్తాను అని ఆ రౌడీ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే భూమి మీది మీదికి వస్తున్న ఆ రౌడీ కళ్ళల్లో కారం కొట్టుతుంది. అయితే భూమి వెంటపడుతున్నప్పుడు రోడ్డు పక్కన ఒక
లేడీ ఎండుమిరపకాయలు కారపొడి ఎండబెడుతూ ఉంటుంది. అప్పుడు భూమి ఎందుకైనా మంచిదని ఒక గుప్పెడు కారం పొడి చేతిలో పట్టుకొని వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ రౌడీ మీదికి రావడంతో భూమి కారపొడిని కళ్ళలో కొడుతుంది. ఆ రౌడీ వెధవ ఉన్నిపలంగా "అబ్బా! మంట మంట నా కళ్ళలోనే కారం కొడతావా" అని విలవిలలాడిపోతూ ఉంటాడు. అప్పుడే ఒక కుర్చీ తాడు తీసుకొని వచ్చి ఆ రౌడీని కట్టేస్తాడు. "ఇక చెప్పరా చెప్పు, అపూర్వనే కదా నీతో చేయించింది, చెప్తావా లేదా" అని భూమి నిలదీస్తూ ఉంటుంది. వాడు నోరు విప్పకపోయేసరికి చెంపలు పగలగొడుతూ ఉంటుంది.